లో ఉంది అంటూ కూడా మీ పెళ్లికి సంబంధించి ఫుటేజ్ కూడా బ్యాకప్ లో ఉందని ఇప్పుడు ఆ ఫుటేజ్ ని బయటకు తీసుకొచ్చారా? హైకోర్టుకి ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేశారా? కోర్టు సమక్షంలో ఇచ్చే ప్రయత్నం చేస్తారా? ఇస్తామండి. నేను మస్తాన్ సాయి, నేను రాజ్ తరుణ్, మా కేసుకి సంబంధించి నేను చింటూ మేము చూసుకుంటాం. ప్రీతి ఎవరు, ఉదయ్ ఎవరు, ఈ శేఖర్ భాష ఎవరండి? సో మస్తాన్ సాయి మీద మీరు తీవ్రమైన ఎలిగేషన్స్ వేశారు. అవి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తోంది? అవును, ఏదండి మళ్ళీ చెప్పండి ఒకసారి. మస్తాన్ సాయి మీద లాస్ట్ ఒక 10 days బ్యాక్ మస్తాన్ సాయి ఫుటేజ్ కి సంబంధించి లావణ్య చేసిన కామెంట్స్, వాటిని లైట్ తీసుకోవాలా? ఒక్కసారి వాటిని గుర్తు చేసుకుంటే లావణ్య ఏముంటుంది? మా కేసు ఉందండి, దానికి మాది ఎఫ్ఐఆర్ అయింది, మేము కోర్టులో చూసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ దెబ్బ కూడా కనిపిస్తుంది, శేఖర్ భాష కొట్టిన దెబ్బే. సో ఇక్కడ సంబంధం లేకుండా అవతల జీవితంలోకి సోషల్ యాక్టివిస్ట్ అని వస్తున్న మనిషి ఎవరండి? రైట్ లావణ్య, ఒక్కసారి మీరు హోల్డ్ ఉండే ప్రయత్నం చేయండి. శేఖర్ భాష లైవ్ లో కనెక్ట్ అయ్యారు. శేఖర్ భాష, నా మాట వినిపిస్తుందండి? శేఖర్ భాష తను అంటుంది ఏంటంటే కనుక ఏ విషయం ఉన్నా నేను రాజ్ తరుణ్ చూసుకుంటాం, మా మధ్యలో శేఖర్ భాష ఎవరు? అవసరం లేని మాటలను, అవసరం లేని వ్యాఖ్యను తీసుకొచ్చి ఆయన మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ లావణ్య మీ మీద వేస్తున్న ఆరోపణ. మీ కౌంటర్ ఏంటి? శేఖర్, మీ వాయిస్ వినిపించడం లేదు. శేఖర్ భాష, నీ పెళ్ళానికి కడుపు కారణం ఎవరా? శేఖర్ భాష వినిపిస్తుందా? లావణ్య లెట్ హిమ్ టాక్. లావణ్య ఒక్కసారి శేఖర్ భాష రియాక్షన్ తీసుకుందాం. లెట్ హిమ్ టాక్. హేమంతే కదా కారణం. లావణ్య దిస్ ఇస్ నాట్ ఫేర్. లావణ్య రిక్వెస్ట్, దిస్ ఈస్ నాట్ ఫేర్. మీరు మాట్లాడండి, మీరు క్వశ్చన్ చేయండి, బట్ ఆ ప్రశ్నించే సందర్భంలో కూడా కాస్త సంయమనం ఉండాలి ప్లీజ్. ఎందుకంటే కొన్ని వేల మంది కాదు లైవ్లో, కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు కాబట్టి మీరు క్వశ్చన్ చేయండి. ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరు, కానీ వాడే భాష కాస్త పొందిగ్గా ఉంటే బాగుంటుంది. లావణ్య, ఎస్ మీకు ఆక్రోష్ ఉండొచ్చు. ఓకే, ఒక్కసారి మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక్కసారి లావణ్య మళ్ళీ తిరిగి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్టింగ్ ఒకటే, ఇష్యూస్ ఉండొచ్చు కానీ ఆ పొందిగ్గా పదాలు వాడుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు కాబట్టి. ఒక్కసారి మస్తాన్ సాయి కాల్ చేశాడు లావణ్యకు ఇటు జైలు నుంచి. ఈ నేపథ్యంలో అతని మధ్య ఎటువంటి సంభాషణ జరిగింది ఇప్పుడు ఒకసారి చూద్దాం. వినిపిస్తుంది. బాలేను. అసలు ఏమైంది? అందరూ నన్ను అంటున్నారు. నువ్వు కూడా నన్నే అన్నా అంటావా? నాకు కాల్ వచ్చింది, నువ్వే చేయించావా? ఎప్పుడు వస్తావు? ఇక్కడ మీ వాళ్ళు వస్తారేమో. ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పు. ఫోన్ చేయించి మా డాడీకి ఫోన్ చేయించు, నువ్వు నీ పేరు చెప్పకుండా ఇలా మస్తాన్ మీకు చెప్పమన్నాడంటే రేపు మస్తాన్ని కస్టడీకి తీసుకెళ్తారంట సాయిని అని బయట ఫోన్ చేసినట్టుగా, అదే జైల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా. ఓకే చెప్తా. అదే డాడీకి అందజేయించు. డాడీ నెంబర్ ఉందిగా? ఉంది. నేను 1 year నుంచి చెప్తున్నారా ఇవి నువ్వు క్లియర్ చేయాలి అని. అసలు ఏమైందని అడగడానికి కూడా లేకుండా అయింది నాకు. అసలు ఏం అవ్వలేదు. అసలు మావే కాల్స్ వస్తున్నాయి, నాకు అర్థం కాలేదు. నువ్వు ఇచ్చేలావా లేకపోతే చింటూ అడిగితే నేను శేఖర్ నిజం చెప్పు. శేఖర్ భాషకి శేఖర్ భాష నాది చింటూ కాల్ కూడా
నన్ను ఇందులో మోసం చేసిందో ప్రీతి, ఉదయ్ వాళ్ళు. సాయి శేఖర్ భాష మన కాల్ నాది చింటూ కాల్ కూడా రిలీజ్ చేశాడు. మా మమ్మీ షరీఫ్ వాళ్ళ కాల్ రిలీజ్ చేశాడు. మీ మమ్మీ కాల్ ఎలా వచ్చినాయి? తెలీదు, నువ్వు ఇచ్చెళ్ళావని చెప్పాడు శేఖర్ భాష. నేను ఇచ్చేళ్ళే, నేను ఎవరికి ఇచ్చేళ్ళాను అసలు. నేను అసలు శేఖర్ భాష నేను లేదు నువ్వు ఎప్పుడు వస్తావు? టైం అయిపోయింది 40 seconds ఉంది. నువ్వు రేపు ఆగలంటే